ఇవాళ మా ఆయన వండబోయే చికెన్ కర్రీ. ఇందులో ఐటమ్స్ కారం, ఉప్పు, అల్లం, అంతేనా, పసుపు, అలానే కొంచెం ఆయిల్. ఇప్పుడు వీటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలుపుతున్నాడో, చూడండి కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇలా కలిపి కొద్దిసేపు పక్క పెట్టుకోవాలా. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి చికెన్కి. చాలా చూడండి నూనె మంచిగా అయిపోయింది. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇప్పుడు వేసుకొని వాటిని మంచిగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆకు, అలానే 4 లవంగాలు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. అలానే పసుపు, అలానే కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అలానే కొత్తిమీర వేసుకోవాలి. చూడండి మంచిగా గొలాయి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. చూడండి చికెన్ వేసుకొని ఇలా మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వీటిని ఇట్లనే మంచిగా మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూడండి మంచిగా అయింది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచుకోవాలి. మంచిగా దగ్గరికి అవుతుంది అప్పుడు. చూడండి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ ఇట్లనే ఉంచి మంచిగా దగ్గరికి వచ్చేలాగా ఉంచుకోవాలి. చూడండి మంచిగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం దీన్ని అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. మంచి గ్రేవీ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, తొందరగా కూడా ప్రాసెస్ అయిపోతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.